నందీశ్వరుడు శివుని వాహనం. శివుని సేవకునిగా కైలాసలోక సేనలకు అధిపతిగా ఉంటూ ఉంటారు. ఇంట్లో పెట్టుకునే చిన్న శివుడి విగ్రహమైనా సరే ఎదురుగా నంది ఉంటుంది. నంది ఆరాధన లేకుండా శివుడి ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. నంది చెవుల్లో కోరికలు చెప్తే సాంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తుంది. ఎందుకంటే శివుడు తరచుగా ధ్యానం చేస్తూ తపస్సులో నిమగ్నమై ఉంటారని నమ్ముతారు. అటువంటి పరిస్థితుల్లో నంది భక్తుల కోరికలను వింటారు. శివుడు ధ్యానం పూర్తి చేసుకున్న తర్వాత భక్తుల కోరికలను శివుడికి నంది తెలియపరుస్తారు. అప్పుడు భగవంతుడు తన భక్తుల కోరికలను తీరుస్తాడని ఒక నమ్మకం ఉంది. శివుణ్ణి చేరుకోవడానికి నంది ఒక్కటే మార్గం. అందుకే శివుని ముందు నందికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. అయితే చాలామంది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు. ఏ ఇంట్లో అయినా శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఆ ఇంట్లో నందిని కూడా తప్పకుండా ప్రతిష్ఠించాల్సిందే అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. నంది కూడా శివునికి ప్రియమైన భక్తుడు. ఇద్దరిలో ఎవరికి తమ కోరికలు చెప్పినా అది ఆ పరమేశ్వరుడికి చేరుతుందని పురాణ శాస్త్రాలు చెప్తున్నాయి. నంది విగ్రహాన్ని సోమవారం మాత్రమే కొనుగోలు చేయాలి. సోమవారం కుదరని పక్షంలో బుధవారం, గురువారం లేదా శుక్రవారం నంది విగ్రహాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు. నందిని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత విగ్రహానికి పచ్చిపాలు, నెయ్యితో అభిషేకం చెయ్యండి. దీంతో విగ్రహంలోని దోషాలన్నీ కూడా తొలగిపోయి విగ్రహం పరిశుభ్రంగా మారుతుంది. తరువాత నంది విగ్రహాన్ని జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. దీనితో పాటు మీరు నంది మంత్రాలను కూడా జపించవచ్చు. నందిని ప్రతిష్ఠించిన తరువాత కుంకుమ, విభూది, పువ్వులు మొదలైన వాటితో పూజించాలి. అంతేకాదండి, నంది ఎల్లప్పుడూ కూడా శివుని వైపు చూస్తూ ఉండాలి. శివుడు, పరమశివుడు అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేవారు పార్వతీదేవి, గంగమ్మ, నాగేంద్రుడు గుర్తుకు వస్తారు. అలాగే మరొక పేరు కూడా ప్రాముఖ్యంగా గుర్తు వస్తుంది. అదే నంది. నంది శివుడి వాహనం. శివుడు ఎటు వెళ్ళినా నందిని తీసుకువెళ్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వచ్చింది? అది తెలియాలంటే ఈ కథ తెలుసుకుని తీరాల్సిందే. ఇప్పుడైతే మనం ఆ కథ ఏంటో తెలుసుకోవడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం ఆ కథను తెలుసుకుందాం. పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవారు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టారు. శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు. శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు. శివుడు స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండడంతో శిలాద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటకు వచ్చాయి. శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో అని అడిగారు. అప్పుడు శిలాద, స్వామి, నాది ఒకే ఒక కోరిక. నాకు పిల్లలు లేరు. నాకు బిడ్డను ప్రసాదంగా ఇవ్వు అని అడిగాడు శిలాద. శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఒకవైపు శివుని దర్శనం, మరొక వైపు శివుని వరం. ఇంకేముంది, శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు. ఇదిలా జరగగా మరుసటి రోజు శిలాద ఎప్పటిలానే పొలానికి వెళ్ళి పొలం దున్నబోతుండగా ఒక పసిబిడ్డ కనిపించాడు. సూర్యునిలా అతని తేజస్సు మెరిసిపోతున్న బిడ్డనుకు చూసి శిలాద ఎంతో సంతోషించి దగ్గరకు తీసుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో శిలాద ఆ బిడ్డని తీసుకువెళ్ళి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది. శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకొని ఇంటికి వెళ్ళసాగాడు. ఆ బిడ్డకు నంది అని పేరు పెట్టుకొని
అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండేవాడు. నంది చాలా తెలివైనవాడు. చాలా మేధాశక్తి కలిగినవాడు. ఎలాంటి విషయాన్నైనా సరే సులువుగా అర్థం చేసుకోగలే వ్యక్తి. నంది తెలివితేటలు, ప్రవర్తన పట్ల శిలాద చాలా ఆనందంగా ఉన్నాడు. శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగుపెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజుల్లాగా సంతోషంగా గడిచిపోతూ ఉండయి. కొన్నేళ్ళు అలానే జరుగుతూ ఉంది. వారిరువురు కూడా ఎంతో ఆనందంగా జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. అయితే కొన్నేళ్ళు తర్వాత మిత్ర, వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు. శిలాద వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చెయ్యసాగారు. అంతేకాదండి, వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరడంతో వారి ఇరువురు కూడా దానికి అంగీకరించి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. శిలాద వెంటనే నందిని పిలిచి, మీరు ఇక్కడున్నంత కాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. నంది తన తండ్రి చెప్పిన మాటలను వింటూ ఆ సాధువులను చాలా బాగా చూసుకున్నాడు. వారికి ఏ విధమైన లోటు లేకుండా చూసుకుంటూ వారి అవసరాలన్నింటినీ కూడా తీరుస్తూ ఉన్నాడు. ఇలా 2 రోజులు గడిచాయి. 2 రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాద ఇంటి నుండి బయలుదేరారు. వారు వెళ్తూ శిలాదాని, నందిని దీవించారు. ముందుగా శిలాదని ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా ఆనందంగా జీవించు అని దీవించారు. అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు. సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ, జాగ్రత్తగా ఉండు, నీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు. నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండడం గమనించిన శిలాద వారి వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ముందు నిల్చొని ఆయాసపడుతూ, మీరు నా కుమారుడిని దీవించే సమయంలో మీ ముఖం చాలా విచారంగా కనిపించింది. ఏదైనా జరగరానిది జరగనుందా అని అడిగాడు శిలాద చాలా భయంగా. అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ, నీ కుమారునికి దీర్ఘాయుష్మాన్ భవ అని నేను దీవించలేను అన్నాడు. ఆ మాటలు విని శిలాదకి ఏం అర్థం కాక, నా కుమారుడికి ఏమి జరగబోతోంది అని బాధగా అడిగాడు. అప్పుడు వరుణ శిలాద వైపు చూస్తూ, నీకు ఈ విషయం చెప్పాలంటే చాలా బాధగా ఉంది, మనసుకి ఎంతో కష్టంగా ఉంది, కానీ చెప్పక తప్పడం లేదు. నీ కుమారుడికి పూర్ణాయుషు లేదు అని చెప్పాడు. అది విన్న శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. కుప్పకూలిపోయాడు. ఇన్ని రోజులు కూడా తన కుమారుడే తనకు ప్రపంచమని అన్నీ అనుకుంటూ అని బ్రతుకుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ నంది దూరమవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు. సమయం గడుస్తుంది కానీ తాను మాత్రం బాధలో అక్కడే ఆగిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి చేరాడు. నంది తన తండ్రి ముఖం చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా, ఏమైంది నాన్నగారు అని అడిగాడు. అప్పుడు తండ్రి బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి అంతా కూడా తన బిడ్డకు వివరించి చెప్పాడు. అది విని నంది భయపడతాడేమో అని అనుకున్నాడు. కానీ నంది మాత్రం అస్సలు భయపడలేదు. చిరునవ్వు నవ్వుతూ, సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు. తండ్రికి ఏం అర్థం కాక ఆశ్చర్యంగా తన కుమారులను చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నంది, నాన్న, నువ్వు శివుణ్ణి చూసావనని చెప్పావు. శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు. నిజంగా నేను మరణించాలని రాసి ఉంటే ఆ రాత శివుడు మార్చగలడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు. మనం ఆయన్ని పూజిద్దాం. మనకి ఏదైనా జరిగితే ఆయనే చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు. నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు. నంది, నన్ను దీవించు నాన్నగారు అంటూ తండ్రి పాదాలను నమస్కరించాడు. శిలాద విజయోస్తు అని దీవించాడు. అటు పిమ్మట నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం
ఆరంభించాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అని అన్నాడు. నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన ఒక రూపాన్ని చూశాడు. శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూస్తూ గుండెల్లో బందీ చేసుకున్నాడు. అలా శివుణ్ణి చూస్తూ ఆనందానికి గురి అవుతూ ఉన్నాడు. ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని అతను భావించాడు. అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ, నంది, నీ భక్తికి నేను మెచ్చితిని. ఆ భక్తి వల్లనే నేను ఇంత దూరం కూడా వచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి శివుడు అన్నారు. అయితే నంది తనకి తెలియకుండానే, స్వామి, నాకు ఎప్పటికీ మీతో ఉండాలని ఉంది అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి, నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది. నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండవచ్చు. నా గణాలకు అధిపతిగా కూడా అవుతావు. అంతేకాదు, నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు. నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు. శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచి నంది శివుడికి వాహనంలా, గణాలకు అధిపతిగా మారిపోయారు. ఇదండి ఈరోజు వీడియో అయితే. నంది శివుడికి ఎలా దగ్గరయ్యారు అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి